హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉల్లి చట్నీతో బజ్జీలండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. అందరికీ తెలుసు, కొంచెం మందికి తెలియదు అనుకుంటాను, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్లో బిర్యానీ చేసినప్పుడు మనకి ఉల్లి చట్నీ అయితే మిగిలిపోతుంది. దీన్ని రైతాని కూడా అంటారు, కానీ ఒకసారి ట్రై చేయండి, బజ్జీలుగా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు రైతాలో ఉన్న ఉల్లిపాయల ముక్కలన్నీ తీసేసి అందులో కొంచెం గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. పిండి అనేది బాగా పలుచుగా అవ్వకుండా చూసుకోండి, వీడియోలో అయినట్టు అయితే సరిపోతుంది. దీనికి బదులు మనం కావాలంటే మజ్జిగ కానీ పెరుగు కానీ కూడా వేసి చేసుకోవచ్చు. ఏం లేదండి, మనం బొండాలు వేసే ప్రాసెసే. మజ్జిగ కానీ పెరుగు కానీ రైతా కానీ వీటిలో ఏమున్నా మనం బొండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని అయితే వేసుకుంటూ కొంచెం కలుపుకోండి. దాంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోండి. 2 కప్పుల పిండికి 1 కప్పు రైతా అయితే సరిపోతుంది. 2 కప్పుల పిండికి అంటే మైదా పిండికి 1 కప్పు పెరుగు కానీ 1 కప్పు మజ్జిగ కానీ లేదంటే రైతా కానీ అన్నీ 1కి డబల్ క్వాంటిటీ పిండి అయితే సరిపోతుంది. ఇదే కొలతండి, బోండా ఏ విధంగా చేసినా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి, వాటిని కూడా వేసేసుకుని ఇంకొంచెం సేపు కలిపేసుకుని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇది ముందే కలుపుకొని పెట్టుకోవాలండి. మార్నింగ్ వేసేలా ఉంటే నైట్ కలుపుకోండి. కనీసం 1 గంటైనా ఖచ్చితంగా నానాల్సిందే. అలా నానితేనే బొండా అనేది బాగా వస్తుంది. ఇవి కూడా వేసేసి కొంచెం కావాలి అనుకుంటే మజ్జిగ వేసుకొని కొంచెం పలచగా అయితే కలుపుకోవాలి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కలుపుకోవడం మాత్రం కంపల్సరీ ఎక్కువసేపు కలపండి. మొత్తం కలిసేంతవరకు ఖచ్చితంగా కలపాల్సిందే. అలా కలిపితేనే బొండాలనే పొంగుతూ వస్తాయి. పిండిని కలుపుకోవడం బట్టేనండి మనం వేసిన బొండాలు బాగా వస్తాయి. కంపల్సరీ పిండిని ఎక్కువసేపు కలుపుతూ అయితే ఉండాల్సిందే. అలా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. మనం బోండా వేసేటప్పుడే అందులో బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి. అది వంట సోడాని అయితే వేసుకోండి, ముందే వేయకండి. బోండాలు వేసేటప్పుడు మాత్రమే వేయండి. దాన్ని కూడా వేసాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత దాని తర్వాత ఒకటి వేసేయండి. అంతేనండి, బోండాలు అయితే చాలా బాగుస్తాయి. మీ ఇంట్లో కనుక ఉల్లి చట్నీ కనుక ఉండిపోతే ఇలా అయితే ట్రై చేయండి. ఇంతకీ మీరు ఉల్లి చట్నీ అంటారా రైతా అంటారా? మాకైతే 2 అంటారు. కానీ బజ్జీలు అయితే చాలా బాగుస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవైపు వేగాక రెండో వైపునైతే వేగనివ్వండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.